నగరంలో జరుగుతున్న శంకుస్థాపనలతో ప్రజల్లో కాంగ్రెస్ సర్కార్ విశ్వాసం బలపడుతుందని కాప్రా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పారా సాయి గౌడ్ అన్నారు. ఇక ప్రతి ఒక్కరికి అభివృద్ధి ఫలాలు అందేలా పనిచేస్తున్నామన్నారు. ఇక మల్లాపూర్ డివిజన్ పరిధిలోని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ప్రతి వీధిలో తిరిగి సమస్యలను తెలుసుకుని పరిష్కరించే దిశగా పనిచేస్తున్నట్లు వారు తెలిపారు. గత 10 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దాన్ని ఉద్దేశించి గతంలో కాలనీ వాసులు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఆశ్రయించడంతో మేము మా నాయకుడైన పరమేశ్వర రెడ్డి గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. దీన్ని వెంటనే ఏదైతే మన బ్రహ్మపుని కాలనీ రోడ్ నెంబర్ 2 గత కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్న మేము తిరగడం జరిగింది. ఎందుకంటే సంపులల్లో డ్రైనేజీ వాటర్ పోవడం, నల్ల నీళ్ళు వస్తే నల్ల నీళ్ళలో కూడా డ్రైనేజ్ నీళ్ళు పోవడం, ఇది ప్రత్యక్షంగా చూసి దీన్ని ఎలాగైనా మన పరిష్కరించాలన్న ఉద్దేశంతో పరమేశ్వర దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీన్ని వెంటనే ఏదైతే 9,72,000 శాంక్షన్ చేసుకొని దీన్ని కాలనీ వాసులకు అందించడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీసీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నిధులు ఏవైతే ఉన్నాయో ఇలా కేలేడి నగర్ మన బంగారమైసమ్మ గుడికి ఏదైతే లైన్ ఉందో దానికి 5,32,000తో సహా ఇలా 9,70,000 తోటి ఇలా సుమారు ఎంత లేదన్నా 14,60,000 చిల్లర డబ్బులు ఈరోజు మల్లాపూర్ డివిజన్కి డ్రైనేజ్ లైన్కు ఇవ్వడం జరిగింది. ఇలా మల్లాపూర్ డివిజన్ అనేది అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి కనువిని ఎరగని విధంగా ఇలా మల్లాపూర్ డివిజన్ రూపొందుతుంది. దీన్ని ఒకసారి ప్రజలందరూ గమనించుకోవాలి, కాలనీ వాసులు కూడా ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే గతంలో మనం తిరిగినాం, మున్సిపల్ ఆఫీసులు తిరిగినాము, మున్సిపల్ అధికారులు వెంబడి తిరిగినాము, ప్రజాప్రతినిధుల వెంబడి కూడా తిరిగినాం. ఎలాంటి స్పందన లేకుండా వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళు నిర్వహించడం జరిగింది. ఒకసారి మీరు కూడా, ఎందుకంటే ఇలా మా నాయకుడు ఓడిపోయినా కానీ ఇలా ప్రజలకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో